మీరు గూగుల్ విల్లో చిప్ గురించి విన్నారా? ఇది ప్రపంచాన్నే మార్చగల ఒక కొత్త టెక్నాలజీ. అసలు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? ఈ గూగుల్ విల్లో చిప్ మన లైఫ్ ని ఎలా చేంజ్ చేయబోతుంది? సో వీటన్నిటి గురించి మన స్టైల్లో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టెక్నాలజీలో మనకి ర్యామ్, ప్రాసెసర్ ఇలాంటి వాటి గురించి వినే ఉంటాం. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ అనగానే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? ఎందుకని అందరూ ఈ క్వాంటమ్ గురించి మాట్లాడుతూ ఉంటారు? ఈ గూగుల్ విల్లో క్వాంటమ్ చిప్ అనేది ఇప్పుడు టెక్ ప్రపంచంలోనే ఒక హాట్ టాపిక్. 105 క్యూబిట్స్ తో గూగుల్ ఏకంగా వాళ్ళలోనే ఫాస్టెస్ట్ సిస్టమ్ ని క్రియేట్ చేసింది. ఈ సిస్టమ్ ఎంత స్పీడ్ గా ఫాస్ట్ గా వర్క్ చేస్తుందో తెలుసా? మన నార్మల్ కంప్యూటర్స్ తో కంపేర్ చేస్తే 10 years లో చేసే పనిని ఈ గూగుల్ విల్లో క్వాంటమ్ చిప్ కేవలం 5 minutes లో కంప్లీట్ చేయగలదు. ఇప్పటి వరకు మనకి సూపర్ కంప్యూటర్స్ ఉండేవి. ఇప్పుడు ఈ గూగుల్ విల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే ఏంటి, ఇవి మన లైఫ్ ని ఎలా చేంజ్ చేయబోతున్నాయి, ఈ అన్ని డౌట్స్ ని క్లియర్ చేయడానికే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు, వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియోని లైక్ అయితే చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? మన నార్మల్ కంప్యూటర్స్ బిట్స్ మీద వర్క్ చేస్తాయి, అంటే 0 and 1s మీద వర్క్ చేస్తూ ఉంటాయి. మీరు ఏదైనా ఒక ప్రాబ్లమ్ దానికి ఇచ్చినప్పుడు మన కంప్యూటర్స్ దాన్ని బిట్స్ రూపంలో కన్వర్ట్ చేసుకుని ప్రాసెస్ చేసి మనకి అవుట్పుట్ అనేది ఇస్తూ ఉంటాయి. సో ఈ బిట్స్ అనేవి ఏంటంటే ఒక టైంలో ఒక పనిని మాత్రమే చేయగలవు. కానీ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి క్యూబిట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటాయి. క్యూబిట్స్ అంటే ఒకేసారి 0 and 1 రెండింటిని ఎట్ ఏ టైం ప్రాసెస్ చేయగలవు. నాకు అర్థం కాలేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక నార్మల్ కంప్యూటర్కి ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు అది దాన్ని సాల్వ్ చేయడానికి దానికి కొన్ని డేస్ పట్టొచ్చు. కానీ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఎలాంటి ప్రాబ్లం అయినా కొన్ని నిమిషాల్లోనే సాల్వ్ చేయగలవు. ఏమిటండి మీరు మాట్లాడేది? కొన్ని నిమిషాల్లోనే సాల్వ్ చేయగలవు. ఇప్పుడు గూగుల్ తీసుకొచ్చిన ఈ గూగుల్ విల్లో చిప్ లో 105 క్యూబిట్స్ ఉన్నాయి. ఇది మన సూపర్ కంప్యూటర్ చేసే పనిని చాలా సింపుల్ గా ఫాస్ట్ గా చేయగలవు. ఈ గూగుల్ విల్లో చిప్ ని వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు ఒక నార్మల్ కంప్యూటర్ 10 years లో చేసే పనిని ఈ గూగుల్ విల్లో చిప్ కంప్యూటర్స్ 5 minutes లోనే కంప్లీట్ చేశాయి. ఈ గూగుల్ విల్లో క్వాంటమ్ చిప్ స్పెషాలిటీ ఏంటంటే ఇది మనకి చాలా తక్కువ ఎర్రర్ రేట్ అనేది ఇస్తుంది. ప్రాసెసింగ్ కూడా నార్మల్ కంప్యూటర్తో కంపేర్ చేస్తే చాలా స్పీడ్గా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ లార్జ్ స్కేల్ డేటా హ్యాండ్లింగ్, మీరు ఎంత డేటా ఇచ్చినా అది సింపుల్గా హ్యాండిల్ చేయగలదు. మనకి విల్లో చిప్స్ వల్ల క్లైమేట్ మోడలింగ్, డ్రగ్స్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ ఇలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని చాలా ఫాస్ట్గా సింపుల్గా సాల్వ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ వల్ల మనకి యూజ్ ఏంటి? ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది మన నార్మల్ కంప్యూటర్స్ కంటే చాలా అడ్వాన్స్డ్ సిస్టమ్స్. ఇది మన లైఫ్ని ఎలా చేంజ్ అయిపోతుందో చూద్దాం. మెడిసిన్స్ డెవలప్మెంట్, క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం కొత్త డ్రగ్స్ ని కనిపెట్టడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది నార్మల్ కంప్యూటర్స్ తో కొన్ని ఇయర్స్ పడుతుంటే ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ యూజ్ చేయడం వల్ల అది చాలా త్వరగా పూర్తవుతుంది. క్లైమేట్ ప్రెడిక్షన్స్, క్లైమేట్ చేంజెస్ ఎక్స్పెరిమెంట్స్ చాలా ఫాస్ట్ అవుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనం ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ చూసాం. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ యూజ్ చేయడం వల్ల ఫీచర్స్ అనేవి ఇంకా బెటర్ అవ్వచ్చు. ఇది మన డే టు డే లైఫ్ లో ఎంతగా ఇంటిగ్రేట్ అవుతుందో చూడాలి. ఇది ప్రజెంట్ యూసేజ్ లో ఉందా అంటే ఈ గూగుల్ విల్లో క్వాంటమ్ చిప్ ఇంకా పూర్తిగా యూసేజ్ లోకి రాలేదు. గూగుల్ విల్లో క్వాంటమ్ చిప్ ఇంకా టెస్టింగ్ స్టేజ్ లో ఉంది. వీటిని మనం ప్రాక్టికల్ గా యూజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. కానీ గూగుల్ విల్లో క్వాంటమ్ చిప్ వల్ల మనం ఫ్యూచర్ లో కొన్ని మిరాకిల్స్ చూస్తామనేది చాలా గట్టిగా నమ్మొచ్చు. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చగలదు. ఇది చిన్నగా స్టార్ట్ అయిన గూగుల్ విల్లో క్వాంటమ్ చిప్స్ తో మనకి యూసేజ్ లోకి వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనకు 2025 లో ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఫ్రెషర్స్ కి త్వరగా జాబ్స్ వస్తాయి, ఏ టెక్నాలజీ డిమాండింగ్ లో ఉంటాయి, సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉన్న డిమాండింగ్ స్కిల్స్ ఏంటి, టెక్నాలజీస్ ఏంటి, వీటి మీద ఒక డీటెయిల్ వీడియో అయితే చేయబోతున్నాను. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. పక్కలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, వచ్చే వాటన్నిటిని మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేయండి. I want to talk to Nellore Peddareddy right now. Yes. I want to talk to Nellore Peddareddy. Yes. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ లెర్నింగ్. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.